2016లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన అటాక్స్ గురించి చెప్తున్నానండి. 2016లో నాగ్రోట్ అనేటి ప్రదేశంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఓకే. సామాన్య ప్రజల మీద కాదండి. సామాన్య ప్రజల మీద దాడి జరిగితే సోల్జర్స్ కాపాడాలి. సోల్జర్స్ మీద అటాక్ జరిగింది. 7 సోల్జర్స్ చచ్చిపోయారు. ఓకే. ప్రజలకు తెలియదు. 2016లో 2017 జూలైలో అమర్నాథ్లో అటాక్ జరిగింది. 7 ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వారు 7 చనిపోయారు. అక్కడ పిలిగ్రిమ్ చనిపోయారు. 2018 ఫిబ్రవరిలో మళ్ళీ అటాక్ జరిగింది. మిలిటరీ స్టేషన్ మీద అటాక్ జరిగింది 2018లో. 2019లో పుల్వామా అటాక్ జరిగింది. అప్పుడు దాని నుంచి ఇప్పటివరకు కూడా దాని డీటెయిల్స్ ఏం తెలియదు. ఎక్కడ ఎవరు ఎలా జరిగింది, అంత పెద్ద స్థాయిలో అటాక్ జరిగింది. దాని సోర్స్ ఏంటి ఇప్పటివరకు 2019 నుంచి ఇప్పటివరకు మనం తెలుసుకోలేకపోయాము. 2019 మార్చిలో చూసుకున్నట్లయితే జమ్మూ బస్టాండ్లో బ్లాస్ట్ జరిగింది. 2019 జూన్లో చూసుకున్నట్లయితే సూసైడల్ అటాక్ జరిగింది. అక్కడ సూసైడ్ బాంబర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో జరిగింది. 37 మంది సిఆర్పిఎఫ్ చనిపోయారు అక్కడ. అంటే 2019 జూన్లో జరిగింది. 2023లో అటాక్ జరిగింది రాజోర్ ప్రాంతంలో 4 సోల్జర్స్ చచ్చిపోయారు. 2024లో అటాక్ జరిగింది. 9 మంది చచ్చిపోయారు. బస్ మీద, ఆర్మీ బస్ మీద అటాక్ జరిగింది. 2025లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పహల్గామ్లో అటాక్ జరిగిందని చెప్పేసి.